విషయం గుర్తుపెట్టుకో. ఆపండి. అమ్మా నేను సింగపూర్ వెళ్తా. నాన్న ఆఫీస్ నేను చూసుకుంటా. ఏమండి శని వెళ్ళిపోయాడండి, గురువు వచ్చేసాడు. ఆపు నీ సోది. నా బంగారు కొండ, ఎప్పుడు వెళ్తావు బంగారం? త్వరలో. కానీ సింగపూర్ అంటే పాస్పోర్ట్ ఉండాలిగా. ఉండాలిగా. పాస్పోర్ట్ అప్లై చేయాలిగా. చెయ్యాలిగా. అంటే పాస్పోర్ట్ కి డబ్బులు కావాలిగా. కావాలిగా. వాడు ఇక్కడికే వస్తాడని నాకు తెలిసే. నాకు తెలుసండి. లక్ష్మి ఎక్కడికి? ఇప్పుడే వస్తానండ్రా. ఒరే నిన్ను. ఇదిగోరా నాన్న. నా పర్స్ ఎందుకు తీసుకొస్తున్నావే? ఇదిగో నీ పాస్పోర్ట్ డబ్బులు. మరి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలిగా. వెళ్ళాలిగా. అక్కడ లేట్ అయితే ఏమన్నా తినాలిగా. తినాలిగా నాన్న. ఇదిగో ఇంకొక 500 పెట్టుకో. మిగిలిన కూడా తీసుకో. వాడికి అన్నందుకు మనం అడుక్కు తినాలా? తినాలిగా. మీరు తినండి. నా కడుపు నిండింది. అమ్మయ్యా, నందుకి గిఫ్ట్ కొనాలి, లంచ్కి పిలవాలి, లైన్లో పెట్టాలి. ఈ లవ్ చాలా కాస్ట్లీ మ్యాటర్ రా బాబు. ఇంకా నా మీద కోపం తగ్గలేదా? ఆ గొడవ అయిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ని అసలు కలవడమే మానేశాను నందు. నీ మీద ప్రామిస్, ఇప్పుడు ఏ గొడవలకు వెళ్ళడం లేదు. నన్ను నమ్ము ప్లీజ్. నాకు నువ్వే కావాలి నందు. నమ్మవా? సరే అయితే ఇదిగో ఇదిగో ఈ ఫోన్ పెట్టుకో. పట్టుకో, నీకే. రోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తాను అని అడుగు, చెప్తా. ఈ ఫోన్ నీకోసమే కొన్నానందు. నాన్న, నువ్వు నా కోసం సింగపూర్ నుంచి తెచ్చిన ఫోన్ పోయింది. నీతో అబద్ధం చెప్పను, ఓకే? ఇదిగో నీకిష్టమని జాస్మిన్ పర్ఫ్యూమ్ బాటిల్స్ కొన్నాను నందు, తీసుకో. లక్ష్మి, నా పెర్ఫ్యూమ్ బాటిల్స్ అన్నీ ఏమైపోయాయి? $500 సింగపూర్ డాలర్స్ పెట్టి కొన్నానే. నీకోసం రాత్రి పగలు కష్టపడుతున్నానందు. ఇక్కడే కదా పాలవాడికి డబ్బులు పెట్టాను, ఏమైపోయాయి? నేను ఏం చేసినా అది నీకోసమే నందు. నువ్వంటే నాకు ప్రాణం. సండే నా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, వస్తావా? yes హలో రే అజయ్, ఎక్కడున్నావురా? ఆడిటోరియంలో. అక్కడేం చేస్తున్నావురా? రే నందు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుందిరా, ఫ్రీగా ఉంటేరా. ఓకేరా. ఓకే బాయ్ రా. హలో హలో, 5464 బండి మీదేనా? అక్కడ అడ్డంగా ఉంది, వచ్చి తీయండి. కార్నర్లోనే పెట్టాను బాస్. అడ్డంగా ఉందని చెప్తున్నాగా, రండి. బాగా దొరికేవరా, నీకోసం వెతుకుతున్నా. ఆ రోజు తప్పించుకుంటే అయిపోయింది అనుకున్నావా? నా స్వాతిని ఏడిపియడం బాగా సరదా కదా. తను ఎంత బాధపడి నీకు తెలియాలి కదా. పట్టుకోండి.
వికీ బ్లడ్ పదరా. ఎలా కొట్టేశాడు. వెంకీ వెంకీ లేరు వెంకీ. వాడు మన విక్కీని ఎలా కొట్టాడో, వాడు కాళ్ళు చేతులు ఇరిగిపోను, వాడు నాశనం అయిపోతాడు. దరిద్రుడు. మొన్న స్వాతిని ఎవడో కుర్రాడితో లింక్ చేసి ఫోటో పంపించాడు చూడు, వాడు వీడే. వీడియోలో ఉంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఎలా ఉంటారో. చచ్చా. అసలు వీళ్ళు కాలేజ్కి చదువుకోవడానికి వెళ్తున్నారా, గొడవ పడడానికి వెళ్తున్నారా? ఆ రోజు అసలు ఏం జరిగిందంటే, ఇదిగో చూడు, నీ డ్రామాలో చాలా బాగుంటాయి. నువ్వు మంచి యాక్టర్వి. వెళ్ళి సినిమాల్లో ట్రై చేయి. నన్ను వదిలేయి. నువ్వు నాకు వద్దు. ఓకే నందు, నీకు అంత ప్రాబ్లం అయితే ఇంకా నేను కలవను. కానీ నీకు 2 విషయాలు క్లియర్ చేస్తా. ఆ రోజు నువ్వు పిలిస్తేనే ఆ ఫంక్షన్కి వచ్చా. మీ అన్న ఎక్కడ ఉన్నది కూడా నాకు తెలీదు. రెండోది, ఆ రోజు ఎవరో తెలియని ఒక పాపకి ఫిట్స్ వస్తేనే నువ్వు అలా విలవిల్లాడిపోయావు. వెంకట్ నా ఫ్రెండ్, వాడిని అలా కొడుతుంటే నేను చూస్తూ ఉంటానా? ఆలోచించు. ఈ గొడవ నాకు మీ అన్నయ్యకు మధ్యలో వాడేం తప్పు చేశాడు? మీ అన్నయ్య కొట్టిన దెబ్బలకు వాడిప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. నువ్వు నన్ను వదిలే అని అన్నావు. ఎందుకంటే నేను నీకేమి కాను కాబట్టి. ఇదే మాట మీ అన్నయ్యతోను అనగలవా? అనలేవు. నాకు వాడికి ఉన్న తేడా అదే. సరే, ఇంకా నేను నీకు ఫోన్ చేయను, కనిపించను. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే నువ్వే నాకు కాల్ చేయి. నీకోసం నేను దాచుకున్నా నీ వస్తా. నువ్వంటే నాకెప్పుడు ఇష్టమే. దాన్ని నువ్వు కూడా మార్చలేవు. వస్తా. అనురాగం అది విషమై పోయేనే. కలిసా కదా, వాడి పేరు చెప్తేనే నాకు మంట. ఎందుకు కలిసావు? ఎందుకురా దాన్ని అలా కొడుతున్నావు? నీకు తెలుసా నీ ముద్దులో కూతురు ఏం చేసిందో? ఇగో చూడు, ఇగో చూడు. ఏంటి ఇది? అసలు నీకు ఎందుకు అలా చేస్తున్నావు? చిచి, ఎందుకే నా కడుపుని చెడబుట్టావు? మనసి రాయిగా మారి ఈ కక్షలు జ్వాలగా రేగి మమతకు స్థానం లేది, నా బాధను ఎవరు వినరి. ఏంట్రా ఎదిగిన ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం? నీకు తెలియదు మావయ్య, వాడికి నాకు 2 ఏళ్ళుగా గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఫోటో నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు? ఎంత అసహ్యంగా ఉంటుంది. నాన్నకేం జవాబు చెప్పాలి?
అసలు ఇదంతా నా మీద కోపంతో చేస్తున్నాడా లేకపోతే నిజంగా దీన్ని లవ్లో పడేశాడా ఏం అర్థం కావట్లేదు. అసలు వాడిని చంపేయాలి. రేయ్, ఇప్పుడు కోప్పడి ప్రయోజనం లేదు. చాలా ప్రశాంతంగా ఆలోచించాలి. వాడి గురించి అలా ఉంచు. రేయ్, ఇందాక జరిగిన గొడవకి ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయిందనుకో, అప్పుడు ఎంత చండాలంగా ఉంటుంది. మన కుటుంబం పరువు రోడ్డు మీద పడిపోదు. రే విక్కీ, మీ చెల్లిని నువ్వు పువ్వుల్లో పెట్టుకుని పెంచావు. అది ఇప్పుడు యాపిల్ పండులా తయారైంది. ఆ యాపిల్ పండు మురికి కాలంలో పడిపోకుండా ఇప్పుడు నువ్వే చూసుకోవాలి. ఈ యాపిల్ పండుని అమెరికా పంపించేస్తే ఈ మురికి కాలవ ఉండదు, ఆ కాలవ కంపు ఉండదు. విష్ణుకు ఫోన్ చేయి. ఇప్పుడా? ఇప్పుడే చెయ్యి. హాయ్ విక్కీ. హలో విష్ణు, ఏంటి ఇంత సడన్గా ఫోన్ చేసావు? ఇట్స్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఏంటి మీ చెల్లికి ఏమైనా వేరే సంబంధం చూస్తున్నావా? చాచా, అది కాదు. హే, ఐఎమ్ జోకింగ్ మ్యాన్. విష్ణు, నందు ఇప్పుడు చాలా అందంగా తయారైంది. సో కాలేజ్లో అబ్బాయిలు బాగా ఇబ్బంది పెడుతున్నారు. వావ్, ఫ్యాంటాస్టిక్. అదే కొంచెం టెన్షన్గా ఉంది. నువ్వు ఓకే అంటే నీకు నందుకి పెళ్లి చేద్దామని. ఓ మై గాడ్, ఏం మాట్లాడుతున్నావు? ఐఎమ్ సీరియస్ మ్యాన్, నాన్నతో మాట్లాడతా కదా. విక్కీ, నీకు ఒక విషయం చెప్పనా? ఇక్కడ అమెరికాలో ఏ అమ్మాయిని చూసినా నాకు నందులాగే కనిపిస్తుంది. అలాంటిది నందు నాతో యుఎస్ వస్తుందంటే ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్ మ్యాన్. మరి మీ అమ్మ నాన్నతో నువ్వే చెప్పాలి. విక్కీ, నువ్వేం వరీ అవ్వకు. 15 డేస్లో నేను హైదరాబాద్ వస్తున్నాను. 1 మంత్లో పెళ్ళి, ఓకేనా? ఓకే విష్ణు, థ్యాంక్ యూ రా. ఇంకా విష్ణు ఏంట్రా? బావా బావా అని పిలువు. ఐ లవ్ యూ విక్కీ. సారీ బావా. మామ్ డాడ్తో నేను ఇప్పుడే మాట్లాడతాను. ఓకే, బాయ్. ఓకే బావా, బాయ్. జాగ్రత్తరా. రేయ్, ఈ విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచు. 1 నెలల పాటు ఆ అమ్మాయిని బయటకు ఎక్కడికి పంపించొద్దు. నో కాలేజ్, నో ఫోన్ కాల్స్. అర్థమైందా? అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. అర్థమైంది మావయ్య. రే మావా అజయ్, నీ పెళ్లి ఫోటో సూపర్ ఉందిరా. రే ఊరుకోరా. రే బాగానే అయింది కదరా. ఇక సచ్చినట్టు ఆ విక్రమ్ గారు నీ దగ్గరికే వస్తాడు. రే పిచ్చదోలా మాట్లాడుకో. నేను నందుతో ఇంకా ఈ జన్మలో కలవను, ఫోన్ చేయను అని చెప్పేశా. ఇప్పుడు తన జీవితం పాడవాలని ఇదంతా నేనే చేశానని అనుకోదు. అంతా అయిపోయింది. ఏంట్రా అజయ్, ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు? ఫేస్ దొండపండ్లా వెలిగిపోతుంది. ఎలా ఉంది నేను సృష్టించిన భూకంపం? కాలేజ్ మొత్తం అద్దరిపోయింది కదా. ఇక్కడ నుంచి మన కాలేజీకి నువ్వే హీరో, నందినే నీ హీరోయిన్. అలా ఉంటది ఈ శ్యామ్ గడి దెబ్బ. చెప్తా. వదిలేరా వాడిని, పాపారా. రే పోండ్రా, చచ్చిపోవాలందిరా. అమ్మా, నాకు ఈ పెళ్ళి వద్దమ్మా. నేను చదువుకుంటాను. నువ్వు చదువుకునే లక్షణం చూసాంగా. ఇప్పుడైనా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళి బుద్ధిగా ఉండు. అడ్డమైన వేషాలు వేయక. చదువుకుంటుందట, చదువుకుంటుంది. నీ చదువు అనురాగం అది విషమైపోయేనే. దూరమైన ప్రేమలో భారమైన బ్రతుకులో ఏది సదా సాగులో ఈ పయనం. అన్నయ్య, నేను ఈ పెళ్లి చేసుకోను. ఏ వాడితో పారిపోయి నా పరువు తీయాలనుకుంటున్నావా? నీకు పెళ్లి చేసి వదిలించుకుంటేనే నాకు మనశ్శాంతి. అర్థమైందా? ఆశలు ఆవిరయ్యి నా మదిలో వేదన మోగి మాటరాని మౌనమే. క్షణముక యుగముగ మారి నా తనువుక మోడైపోయి వాడిపోయి జీవమే.
ప్రేమికలేనా కథగాని మిగిలినా ఆశల ఊసులలో తీయని ఊహలలో మంచి ఐడియా ఇచ్చా మాయా. రే వికీ, ఆ జీగడ్ ఫ్రెండ్స్ వచ్చే దారిలో కనిపించారా, మమ్మల్ని చూసి పారిపోయారా. జాగ్రత్త మామ. హలో, ఎవరు మీరు? ఏం కావాలి? నాన్న, నాన్న. ఎవరు బాబు నువ్వు? ఎనిమిని, అజయ్ గాడి ఎనిమిని. చూడండి, వాడు వాడి ఫ్రెండ్స్ ఈ మధ్య మా ఇంటి దగ్గర చాలా ఎక్కువగా తిరుగుతున్నారు. వాడికి చెప్పండి, వాడు కానీ వాడి ఫ్రెండ్స్ కానీ మళ్ళీ అక్కడ కనిపిస్తే మాత్రం కాళ్ళు చేతులు ఎరో కొట్టేస్తా. వాడికి నీకు మధ్య ఏంటి గొడవ? ఓ, మీకు తెలియదు అనుకుంటా. వాడు మా చెల్లెల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అంటే నువ్వు నందిని వాళ్ళ? ఓ, అంటే మీకు కూడా తెలుసు అనమాట. ఏం ఫ్యామిలీ అండి మీది? చెత్త ఫ్యామిలీ, చెత్త బ్యాక్గ్రౌండ్. చెయ్యి రే, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా? మా అజయ్ గురించి మాకు బాగా తెలుసు, పో బయటికి. వాడికి చెప్పండి, మళ్ళీ నా విషయంలో క్రాస్ చేస్తే వాడిని చంపేస్తా. చంపేస్తావా? చంపేస్తావా? మా అజయ్ అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ఇలా వచ్చి గొడవ చేసావని తెలిస్తే అయిపోతావా? ఉండండి, రౌడీ వెదవలా మాట్లాడుతున్నావు, బయటికి పో. రౌడీ వెదవ నేను కాదు, నీ కొడుకే. నాతో డీల్ చేయలేక నా చెల్లెల్ని అడ్డు పెట్టుకుంటున్నాడు. వేస్ట్ ఫెలో. ముందు పో ఇక్కడి నుంచి, పో బయటికి. వెళ్ళయ్యా. ఉండండి, ప్రతి అడ్డమైన వెదవ వచ్చి మా అజయ్ గురించి మాట్లాడమే. వెళ్ళి బయటికి. నందిని వాళ్ళ అన్నొచ్చాడురా. అమ్మా నాన్నని ఫుల్గా తిట్టేశాడు. నువ్వేమో నందిని వెనుక పడుతున్నావని నాన్న పైన అరిచేశాడు. అమ్మనేమో ఏవే ఏవే అనేశాడు. ఎట్లా మాట్లాడంటే నీ కాళ్ళు చేతులు ఇరగొట్టేస్తా అన్నాడు. వద్దమ్మా, నాకు నందిని వద్దు. మన ఇంటికి వచ్చి వాడు మిమ్మల్ని ఇంత అవమానించాక వాడు నాకు కాళ్ళు పట్టుకొని బతిమాలినా నేను వాడిని క్షమించను. నందిని వచ్చి బ్రతిమాలినా నేను పెళ్లి చేసుకోను. నాన్న, మీతో అలా మాట్లాడా? చెప్తా వాడి పని. అమ్మా, నువ్వు ఇంకా ఈ విషయం మర్చిపో. నీ మీద ఒట్టేసి చెప్తున్నా, నా లైఫ్లో ఇంకా నందిని లేదు. నాకు నువ్వే దేవత. నాన్న దేవుడు. వాడు మిమ్మల్ని అవమానిస్తాడా? చెప్తా వాడి పని. హలో నందిని. హలో నందు, ఎలా ఉన్నావు? నీ గొంతు విన్నాకే నా ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. అదేం పర్లేదు నందు, ఇలాంటి సిచ్యువేషన్లో గొడవలు కామనే కదా. వాడు కోపంలో ఉన్నాడు కదా. వాడెంతైనా నా బావే కదరా. మా నాన్నకి ఇదంతా చాలా కామన్. సింగపూర్లో డబ్బులు తీసుకునే ఉద్యోగం ఇప్పించడు. అందరు బూతులు తిడతారు, నువ్వు లైట్ తీసుకో. మా నాయనమ్మ అయితే మా అమ్మను చిప్పుడుతో కొడుతుంది. అమ్మ పట్టించుకోదు. ఏం పర్లేదు. నందు, ఆ ఫోటో నాకు తెలుసు, నువ్వు చేయలేదు. విష్ణు అని యుఎస్ లో ఉంటాడు. అతనికి ఇచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయారు. ప్లీజ్ ఏదో ఒకటి చేయవా అజయ్? నువ్వు లేకుండా నేను ఉండలేను. నందు, ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను నన్ను ఎవరు విడదీయలేరు. నీకోసం ఎంత దూరమైనా వెళ్తా, అర్థమైందా? నువ్వు మాత్రం ఏడోకు, నేను తట్టుకోలేను.
జాగ్రత్తరా. నేనుండనా మరి? అమ్మా దా. హలో హలో వస్తున్నా. నేను వస్తున్నాను రా, పద. ఆశలు ఆవిరయ్యి నా మదిలో వేదన మోగి మాటరాని మౌనమే క్షణముక యుగముక మారి నా తనువుక మూడైపోయి వాడిపోయి జీవమే నీ కోసం వేచి ఉన్న ప్రతి క్షణం నీ తలుపులో జీవిస్తున్న అనుక్షణం మన ప్రేమే కలేనా కథగానే మిగిలినా. ఎక్కడుంది అబ్బాయి ఏరోప్లేన్? రేషామ్, ఆ రోజు జరిగిన దానికి ఏమనుకోకు. ఏమని అనుకుంటుంటే ఇక్కడ దాకా వచ్చావన్నా? ముందు విషయం చెప్పు. మా అమ్మ నగలు తాకట్టు పెట్టి ఈ డబ్బులు ఇచ్చిందిరా. ఈరోజు రాత్రి ఎవరికి తెలియకుండా నందిని తీసుకొని వేరే ఊరు వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. అప్పుడు ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు కదా. రే అజయ్, ఇచ్చాలో రిస్క్ రా. ఎవరికి తెలియకుండా నందిని ఇంటికి వెళ్ళి నందిని బయటకు తీసుకురావాలా? ఇది చాలా డేంజర్ రా. రే, నాకు వేరే మార్గం లేదురా. తను అలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నారా? ఈ విషయం ఏనుగు చెప్పావా? రే, చెప్తే తిడతాడ్రా. ఈరోజు మీరు వస్తారా రారా? రే, చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాల్లో ఎన్నో విధాలుగా ఇరికించాడు. ఇప్పుడు ఇందులో ఇరికిస్తున్నాడు. ఎన్ని గంటలకు రావాలి? 11 o'clock. మా ఇద్దరిని బస్ ఎక్కించేసి మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోక ఏం చేస్తాం లేరా? రే, మీ నాన్నకు తెలిస్తే? ఏమ్మా అజయ్, నేను భాష అని మాట్లాడుతున్నాను. నువ్వు లవ్ చేసేది ఆ అమ్మాయి నందినియే కదా? అవునన్నా, ఏమైంది? ఆ అమ్మాయికి షాదీ ఫిక్స్ అయింది కదా? అవునన్నా, నెక్స్ట్ మంత్ 18th కదా. కానీ నీకు ఒక విషయం చెప్తాను విను. దానికి ముందే అమ్మాయికి పెళ్లి అయిపోతుంది. అది కాదు బాయ్, ఇప్పుడు ఇంకో గంటలో ఏసరావు నగర్ బాలాజీ టెంపుల్ హేనా, అక్కడే పెళ్లి. రే అజయ్, ఎక్కడికి రా? రే ఆగ్రా. ఇది లోపల పెట్టరా. రే, జాగ్రత్తరా. వాడు ఎట్టి పరిస్థితులు లోపల రాకూడదు. రే, నువ్వు ఆ గేట్ చూడు, ఈ గేట్ చూడు. అర్థమైందా? నువ్వేం టెన్షన్ ఫీల్ అవ్వకు. నువ్వు హ్యాపీగా వెళ్ళి పెళ్లి పనులు చూసుకో. మిగతాదంతా మేము చూసుకుంటాం. ఓకేనా? మేము చూసుకుంటాం. హలో. రే విక్రమ్, నేను నీకు ఏం ద్రోహం చేశాను రా? ఏదో చిన్న చిన్న గొడవలు, ఎందుకురా మమ్మల్ని విడగొడతావు? ఏంట్రా దేవదాస్లా మాట్లాడుతున్నావు? విషయం అర్థమైంది కదా. అరగంటలో పెళ్ళాక చెప్తా. అప్పుడు ఏ బిల్డింగ్ మీద నుంచి దూకి చావు. రే విక్రమ్, తప్పురా. నేను లవ్ చేయడం కాదురా, నీ చెల్లి కూడా నన్ను ఇష్టపడుతుంది కదా. సరేరా, ఇష్టపడుతుంది. ఇప్పుడు ఏంటి నీ గోలా? రే విక్రమ్, ఐఎమ్ సారీ రా. నీ చెల్లి పెళ్లి నువ్వు అనుకున్నట్టే జరగదురా. ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థ. రే, ఇప్పుడు నా చెల్లెలు గుడి లోపలే ఉంది, పెళ్లి పీటల మీదే ఉంది. ఇప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావురా? చెప్పు, ఏం పీక్కుతావురా? రే విక్రమ్, పెళ్లి జరగాలంటే పెళ్లి కూతురుంటే సరిపోదురా, పెళ్లి కొడుకు కూడా కావాలి. వాడిప్పుడు నా దగ్గరున్నాడు. నిన్ను చంపేస్తాడ్రా. రే, బండి తీయడ్రా. అయినా అక్కడ తెల్ల పిల్లల్ని వదిలేసి ఇక్కడ మా ఊర్లో అయిన పిల్లలు ఎందుకు బస్సు నీకు? ఇప్పుడు చూడు ఏమైందో. అయినా మావాడు ఎంత కష్టపడి అమ్మాయిని పడేసాడు తెలుసా? అయినా నీకేం తెలుస్తుందిలే. రండి బావగారు. ఓం భూర్భువస్వః. అబ్బాయి వచ్చేసాడు. అబ్బాయి బాగున్నాడు కదా? వచ్చిన రోజే అడిగాను నందు ఎందుకురా డల్లుగా ఉందని. చెప్పావా?
ఆ అజయ్ గాడికి నందుకు మధ్య ఎంతో జరిగింది. నాకు చెప్పకుండా హైడ్ చేశావు, నన్ను మోసం చేశావు. నీ వల్ల నా 1 month లీవ్ వేస్ట్ అయింది, నా ప్రాజెక్ట్స్ అని పోయాయి, 3 crores లాస్ రా. నన్ను మెంటల్ అనుకున్నావురా? యు బ్లడీ. వీడంటే పిల్లాడు, పెద్దవాళ్ళు మీ బుద్ధి ఏమైంది? ఛీ! అమ్మా రారా నాన్న. దొరగారు నిన్నంతా చాలా బిజీ అనుకుంటా. మొత్తానికి ఆ అమ్మాయి అమెరికా సంబంధం చెడగొట్టేశారు. చెడగొట్టంలో ఫస్ట్ ఉంటారు కదా తమరు. యూజ్లెస్ ఫెలో, యూజ్లెస్. అయ్యో అమ్మా, నేను వేణు దగ్గరికి వెళ్ళి ఈ డబ్బు కట్టేసి నకలు విడిపించుకొని వస్తాను. సరే నాన్న. మళ్ళీ అవసరమైనప్పుడు చెప్తా. ఇలాగే అరేంజ్ చేయమ్మా. అలాగే నాన్న. నాన్నకు చెప్పలేదు కదా? చెప్పలేదురా. ఇంతకీ ఏం చేద్దామని? నిన్నే కదమ్మా టెన్షన్తో తిరిగాను. ఒక్కరోజు ఆలోచించుకో నువ్వు. సరేలే, మధ్యాహ్నం లంచ్కి వచ్చాయి, చికెన్ చేస్తాను. సరే అమ్మా. సరే, అటు వెళ్తావేంటి? ఓకే ఓకే. రే విక్కీ, చాలరా. రే వద్దురా, ఆపేరా. వాడిని వద్ద సమస్య లేదు. వేణు, ఆ విక్రమ్ గడ్ వాడి ఫ్రెండ్స్ తోటి ఫాలో అవుతున్నారా? వాడు చాలా కోపంగా ఉన్నాడు, నిన్నేమైనా చేస్తాడు. జాగ్రత్తగా మా ఇంటికి వచ్చేసాయి, అక్కడ చూసుకుందాం. సరేరా. నన్ను ఏం చేద్దామనరా? కొడతావా? కొట్టు కొట్టు కొట్రా. నీ కోపం చల్లారి వరకు కొట్టు. కొట్రా. సరేరా, నన్ను చంపితే నీ కోపం చల్లారుతుందంటే చంపేయరా. చంపేయ్ చంపేయ్. నీ చెల్లిని ఇష్టపడ్డా, అదే కదా నేను చేసిన తప్పు. చేసుకోవెందుకురా? నన్ను నందు కూడా ఇష్టపడుతుంది కదా. వికీ, వీటితో డిస్కషన్ ఏంట్రా? కుమ్మైక విక్రమ్, నాకు నందుంటే ప్రాణం రా. చెప్తే వినవేంట్రా? నా ప్రాణం పోతే తప్ప నా లోపానికి పోదురా. నేను చచ్చిపోతే తను కూడా చచ్చిపోతుందిరా. రై, అయితే నిన్ను చంపి దాని సంగతి నేను చూసుకుంటాను. ఏంటండి? చదువుకునే వాళ్ళు చేసే పని అనేది రౌడీ లాగా. నీకు దీనికి ఏం సంబంధం లేదు.
రే వదిలేరా తెలియక చేశాడు రా వదిలేరా రే వేరు వదిలేరా ఏదో తెలియక చేశాడు రా వదిలేరా అజయ్ విక్రమ్కి కాకూడదురా వాడికి ఏమైనా జరిగితే అజయ్ నేను తట్టుకోలేను రా ఎందుకంటే వాడు నన్ను అన్నయ్యరా నా బావరా నా బావ అజయ్ 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 ప్రాణాలు లవర్ కోసం ఇవ్వాలి కానీ వాళ్ళ అన్నయ్య కోసం ఇవ్వడమేంట్రా రండ్రా నీకేమైనా అయ్యుంటే నా పరిస్థితి ఏమవుతుందో ఒక్క నిమిషమైనా ఆలోచించావా? నాకేం కాలేదు కదా నందు. ఆ రోజు వేణుకొచ్చిన కోపం చూసి వాడు మీ అన్నని ఏం చేస్తాడోనని చాలా భయపడిపోయాను నందు. రావికి వీడు నా కోసం ఏం చేశాడు తెలుసా? తన ప్రాణాన్ని అడ్డుపెట్టి నన్ను కాపాడాడు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రే, నువ్వు నా బావరా. నో, మన నందు పెళ్లి వాడితో జరగడానికి నేను ఒప్పుకోను. ఈజ్ ఎ బ్యాడ్ బాయ్. ఇదిగో వాడు మార్క్ లిస్ట్ అన్ని గుండు సున్నాలే. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ని, రెస్పెక్టబుల్ మ్యాన్ని నన్ను ఇక్కడ కొట్టాడు వాడు. నానా ప్లీజ్ నానా, నా మాట వినండి. అజయ్ చాలా మంచోడు. మీరు చెప్పినట్టే చేస్తాడు. దానికి నేను గ్యారంటీ. ఏం చేయాలో చెప్పండి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలి. అదే నేను కోరుకునేది. సో స్వీట్ అన్నయ్య. ఓకే విక్కీ, నేను చెప్పినట్టు చేయగలిగితే అప్పుడు ఆలోచిస్తాను. అలాగే ఫస్ట్ థింగ్ 3 yearsలో అన్ని ఏరియాస్ క్లియర్ చేయాలి. అయిపోయింది వీడి పని. సెకండ్ వన్, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. కంప మునిగింది. థర్డ్ వన్, హీ మస్ట్ సెక్యూర్ అ గుడ్ జాబ్. దేవుడా. తర్వాతే తక్కినవన్నీ. గోవిందా గోవిందా. అజయ్, మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. చూడు అజయ్, నేను నీకు కావాలంటే నువ్వు బాగా చదువుకోవాలి, మంచి మార్కులతో. సార్, మీ లైఫ్ కూడా వాల్యూ ఉంది సార్. వచ్చేసారా? రండి రండి, ఇవ్వండి. ఏం పెంచేవే వాడిని? వాడు నా కొడుకని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది. ఏమైందండి? ఏమైందా? దేశంగాని దేశంలో అష్ట కష్టాలు పడి 4 రూపాయలు సంపాదించి పంపిస్తే ఇదే నువ్వు చేసే నిర్వాకం. నేనేం తప్పు చేశానండి? ఏం తప్పు చేసావా? వాడిని కనడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. వాడు వీధి రౌడీలో కత్తి పట్టుకుని రోడ్డు మీద తిరుగుతున్నాడే నీ పుత్రరత్నం. కన్న తండ్రిని నా మెడ మీద కత్తి పెట్టాడే. అంతేనా? ఏదో వెరైటీగా వెల్కమ్ చెప్పుంటాడండి. ఏ మూర్తి, నీ కొడుకు దేనికి పనికిరాడు, వాడికి యూస్లెస్ ఫెలో. ఏయ్, ఏంటయ్యా? ఏంటి పెద్ద పుడింగులో వచ్చి మాట్లాడుతున్నావు? ముందెళ్ళి నీ కూతురికి చెప్పుకో. నా కొడుకు కనిపించగానే ఊరికే తిప్పుకుంటూ వచ్చేస్తుంది. ఏమో, నోటుకొచ్చినట్టు మాట్లాడబాకు, 4 చీరేస్తా. ఏ సాంబశివరావు, మాటలు తిన్నగా రాని. నా గురించి తెలుసుగా. తెలుసు, అదేదో నీ పిల్లానికి చెప్పు. నీ కొడుకుని చూసుకొని తెగరెచ్చిపోతుంది. రెచ్చిపోద్దయ్యా, రెచ్చిపోద్ది. ఏం చేస్తా అంతే. ఏ వెళ్ళవయ్యా, మీరు రండి. బాబా రండి రండి, చెప్తాను. ఇలా కూర్చోండి. ఆ సాంబశివరావుకి మనం అంటే కుళ్ళండి. మీరు సింగపూర్లో బోల్డ్ అంత సంపాదించేస్తున్నారని ఎప్పుడు మన మీద ఏడుస్తుంటాడు. అది కాదే, వాడు నా ముందే నిన్ను ఎన్ని మాటలు అన్నాడు.
ఇక నేను లేనప్పుడు ఎన్ని మాటలని ఉంటాడో ఊహించగలను. చెప్తా వాడి సంగతి. మీరేం కంగారు పడక్కర్లేదు. నా కొడుకు అజయ్ ఉండగా నాకేం భయం చెప్పండి. వాడికి కానీ తెలిసిందా తాట తీసేస్తాడు. నేను నిన్ను కొట్టానని చెప్పు, నా తాట కూడా తీస్తాడేమో నీ కొడుకు. అబ్బబ్బా, ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అంటూ ఉంటారు. మొన్నే ఆ మలయాళ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళొచ్చానండి. మన వాడికి గ్రహాలేవో బాలేవటండి. నెత్తి మీద శని తిరుగుతున్నట్ట, 2 నెలల్లో దిగిపోతాడట. ఆ తర్వాత గురుడు వచ్చి కూర్చుంటాట. ఇంకా అప్పుడు మనవాడు కింగ్ అయిపోతాడు. చూడండి, కింగ్ కాదు దొంగ అవుతాడు. సర్లేండి, మీరెళ్ళి స్నానం చేసి రండి. మీకోసం చికెన్ ఉండాను. చికెన్ కర్రీ నా కోసం నువ్వు చేసావు అంటే నేను నమ్మాలి. ఆ పనికిమాలిన ఎదవ కోసం చేసుంటావు, ఆ మాత్రం తెలీదా? రాని చెప్తా వాడి సంగతి. ఈయన కోపం ఎప్పుడు తగ్గుతుందిరా దేవుడా. దీపు రామ్మ, టైం అయింది. అమ్మ చికెన్ కర్రీ చేసింది, అదిరిపోద్ది. హై చికెన్. నాన్న పెరుగన్నం. ఉండు, ఇంకా ఉన్నాయిగా. లక్ష్మి, చికెన్ ఏది? రెక్కలు చెగిరిపోయాడు. ఏంటి చికెన్ కర్రీ కావాలా? చికెన్ కర్రీ పొద్దుననగా పిల్లాడు బయటికి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదని నేను టెన్షన్ పడుతుంటే మీకు చికెన్ కర్రీ కావాలా? చి, అన్నయ్యకి నువ్వు వాడిని కొడతావని భయం. వాడు రాడు. నాన్న, నాకు చికెన్ కర్రీ కావాలి. నీకు చికెన్ కర్రీ కావాలి అంతే కదా? ఓ పని చేద్దాం, నేను వెళ్ళి ప్యారడైజ్ బిర్యానీ తీసుకొస్తా, మన ఇద్దరం తిందాం. ఓకే? సూపర్. మా నాన్న అంటే మా నాన్న. తెస్తారు. వాడింట్లోకి రాకుండా మీరు బయటికి వెళ్ళి చికెన్ బిర్యానీ తెచ్చుకోండి. నేనేం చేస్తానో నాకు తెలియదు. అది కాదు లక్ష్మి, ఇప్పుడు పర్లేదు, నువ్వు వెళ్ళు. ఆ మదర్ ఇండియా ఎప్పుడు ఏదో ఒకటి ఇలా మాట్లాడుతూనే ఉంటుంది. ఒక్కసారి బిర్యానీ కోసం అడుగు బయటికి పెట్టారో మళ్ళీ ఇంట్లోకి వచ్చేది లేదంతే. అది కాదు లక్ష్మి. దీపు నాన్న, ఈ పూటకు పెరుగు అన్నంతో సర్దుకో. కావాలంటే రేపు తీసుకొస్తాను, సరేనా? అమ్మ చాలా కోపంగా ఉంది, అందుకని పెరుగు అన్నం తినేద్దామే. వద్దు, నాకు పెరుగన్నం వద్దు, నేను తినా. ప్లీజ్ నాన్న, ప్లీజ్. ఈ ఒక్క పూటగా నాన్న చెప్పినట్టు వినవా? సరే. గుడ్ గర్ల్. దీపు బంగారం చెప్పినట్టు వింటుంది. అదే ఆ వెధవ ఉన్నాడు, యూజ్లెస్ ఫెలో, ఎప్పుడు చెప్పినట్టు వినడం. ఎంతసేపు అయిందో. అమ్మా, రే, ఎక్కడికి వెళ్ళిపోయావరా? నాన్న లోపల గోల్ చేస్తున్నాడు. ఇంకా కోపంగా ఉన్నారా? రా. బాగా ఆకలేస్తుందమ్మా. ఆకలేస్తుందా నాన్న? వెనక నుంచి మెల్లగా చప్పుడు చేయకుండా రా. రా. ఇదిగో నాన్న చికెన్ కర్రీ తిను. పొద్దునగా ఎప్పుడు తిన్నావో ఏంటో. తిన్నాను. ఈయన గారి కోపం వల్ల కన్న కొడుకుని బయట నిలబెట్టి మరీ తినిపించాల్సి వస్తుంది. నువ్వు తిన్నా? అమ్మా, ఫిష్ ఫ్రై సూపర్ అమ్మా. నీకు ఇష్టం కదా? ఉంటుందిరా, సూపర్గా ఉంటుంది. సూపర్గానే ఉంటది. ఏమే, నానా కష్టాలు పడి 6 నెలల తర్వాత కొంపకొచ్చినోడికేమో పెరుగన్నం. నాన్న, నాకు కూడా. అవును, అడ్డగాడిదలాగా ఊరంతా బాలాదూరు తిరిగి వచ్చినోడికేమో చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై. బాగుంది నీ వ్యవహారం. ఇలాంటి అమ్మని ఎవరైనా చూసారా? మదర్ ఇండియా. ఏంటే, మీ నాన్నగారు వచ్చారు కదా అని ఓ తెగ రెచ్చిపోతున్నావు. దిష్టి కొట్టేస్తున్నారు. నువ్వు తిన్నా? మెక్కమ్మా, బాగా మెక్కు. ఇదిగో లక్ష్మి, ఇప్పుడే చెప్తున్నా, ఏదో ఒక రోజు వీడు నిన్ను నన్ను రోడ్డు మీదకి లాగి మనం పరువు తీయకపోతే నా పేరు మార్చుకుంటా. ఊరుకోండి. ఇంకొంచెం చికెన్ పెట్టమ్మా. రే, మనిషి అన్నాక కాస్తైనా సిగ్గుండాలరా. హాయ్ నందు.
చాలా పొరపాటు అయిపోయింది నందు. ఆ శ్యామ్గాడు స్వాతి అంటే ప్రాణం, సీరియస్ లవ్ అది ఇది అన్నాడు. ప్లీజ్ నీ అబద్ధాలు నీ ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకో. లక్కీగా నువ్వు ఎలాంటి వాడివో. సిస్టర్కి నమస్కారం పెట్టు. సిస్టర్ కాదు, మరి సిస్టర్ ఇన్ లా. దీపు తప్పు, అలా అనకూడదు. చూడమ్మా, పాత ఇంటి దగ్గర ఒక సంవత్సరం డాన్స్ నేర్చుకుంది, మళ్ళీ నీ దగ్గర జాయిన్ అవుతానంటుంది. అలాగే రేపటి నుంచి పంపించండి. డాన్స్ డ్రెస్ ఉంది కదా? ఉందమ్మా, కానీ పెరిగిపోయింది కదా, అది సరిపోదు, కొత్తది కొని పంపిస్తాను. అలాగే వెళ్ళొస్తామమ్మా. సరిగా ఆపు, దిగా. డాన్స్ క్లాస్లో నందిని మేడం అని డాన్స్ టీచర్ ఉంటుంది. తీసుకెళ్లి డ్రెస్ చూపెట్టి కరెక్టో కాదో కనుక్కో. పట్టుకో, ఈ లోపు నేను వెళ్ళి ఫీజు కట్టి వస్తాను. వేధవేషాలు ఇక అన్నిటికీ డూడు బసవన్లా తల ఊపడమే, చేసేది మాత్రం అన్ని వేధవ పనులే. వేధవని వేధవన్నారు, వేధవని వెళ్ళా. ఒరే యూజ్లెస్ ఫెలో, ఆ పెళ్లి నడకేంట్రా? త్వరగా వెళ్ళా. పూజ ప్రాక్టీస్ చేయించు. నందిని మ్యామ్, బాగా ప్రాక్టీస్ చేయండి. సారీ నందు, ఈ డ్రెస్ లోపల ఉంది, చూడు చూడు. ప్రాక్టీస్ చేయమని చెప్పానా లేదా? 3 4 5 6 7 2 3 4 ఎక్కడ పడిపోయింది ఇది? నాన్న డ్రెస్ చూపించాను, సూపర్ గా ఉందని చెప్పింది. చెప్పిందా? చెప్పే ఉంటుంది, చెప్పే ఉంటుందిలే. ఏంటిది? ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు, నా లైఫ్ తుస్సు, నందు ఐ లవ్ యూ మోర్ మోర్ మోర్. షట్ అప్ రాస్కల్. ఆ అమ్మాయికి నీకు పోలికెక్కట్రా? ఆ అమ్మాయి బంగారం రా, నువ్వు తుప్పు పట్టిన ఇనువువి. ఆ అమ్మాయి దేవతరా, నువ్వు మురిక్కాలలో దొర్లే పందివి, ఎద్దువి, గాడిదవి, దున్నపోతువి, అడ్డగాడిదవి, అడ్డగాడిదవి, అడ్డగాడిదవి. ఈ వెధవ అమ్మాయికి లవ్ లెటర్ రాశాడే. అసలు ఆ అమ్మాయి అందం ఏంటి, ఆ వినయం ఏంటి, ఆ కరిష్మా ఏంటి? ఇలాంటి అమ్మాయిలు అలాంటి అబ్బాయిలకే పడతారండి. నేను మీకు పడలా? అంటే నాకు వాడికి పోలిక? ఆ రోజుల్లో నేను మీ నాన్న ఛాలెంజ్ చేసి మరి పెళ్లి చేసుకున్నానే. నేను కాలేజీలో టాపర్నే, వాడు 10వ తరగతి 3 సార్లు తప్పాడు. 2 సార్లు వస్తున్నాడు వేధవ. వాడి జీవితంలో బాగుపడ్డాడు. ఆ విషయం